తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఈ కేసులో తన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తాను ఇచ్చిన తీర్పును కేటీఆర్ సరిగా అర్థం చేసుకోలేదని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కేటీఆర్ చేసిన విమర్శలు ఏమాత్రం సమంజసం కాదని, తాను ఇచ్చిన 54 పేజీల తీర్పు ప్రతిని పూర్తిగా చదివిన తర్వాతే మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో తన రాజ్యాంగబద్ధ అధికారాల పరిధిలోనే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసిన స్పీకర్ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలో స్పీకర్ స్వయంగా కేటీఆర్ వ్యాఖ్యలకు బహిరంగంగా కౌంటర్ ఇవ్వటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లు సృష్టిస్తున్న అలజడితో పోల్చుకుంటే ఒకప్పటి మావోయిస్టులే మెరుగని ఆయన వ్యాఖ్యానించడం పోలీస్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. గంజాయి స్మగ్లర్ల దారుణాలను ఎండగడుతూ ప్రస్తుత రోజుల్లో వారు చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. అనేది చాలా బాగా జరుగుతుంది. మేము ఇప్పుడు నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మన వచ్చే తరం ఏదైతే ఉందో మన పిల్లలు భవిష్యత్తు మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వ్యవహరించబోతున్నాం. నిన్న కూడా చెప్పాను, వీరికన్నా ఆ మావోయిస్టులే బెటర్ అని ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో దూరుతున్నారు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గర పాన్ డబ్బాల్లో చాక్లెట్లలో గంజాయి ఇటువంటివి మత్తు పదార్థాలు కలిపి వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన పని ఏదైతే జరుగుతుందో దాన్ని అందరం కూడా కలిసికట్టుగా పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మాకు ప్రజల సహాయం అవసరం ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. స్కూళ్లు కళాశాలల విద్యార్థులకు చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను అందించి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని పీడిస్తున్న ఇటువంటి ముఠాల కంటే ఒకప్పటి మావోయిస్టులే ఎంతో నయమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తన వ్యాఖ్యల ఉద్దేశం మావోయిస్టులను సమర్థించడం కాదని, ప్రస్తుతం మాదక ద్రవ్యాల ముఠాను సమాజంపై చూపుతున్న తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని వివరించడమేనని ఆయన స్పష్టం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఇప్పుడు అవి చూద్దాం. ఇటీవల వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అవకతవకల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నపత్రాల లీకేజీలకు తావు లేకుండా ఉండేలా పరీక్షా విధానాన్ని పూర్తి స్థాయిలో మార్చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి.
వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్షను సాంప్రదాయ పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి పలికి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా పరీక్షను ఒకే రోజు నిర్వహించకుండా విడతల వారీగా నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సుమారు 500 నగరాల్లోని 1000కి పైగా అత్యాధునిక పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకే రోజు కాకుండా దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు విడతల వారీగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు డిజిటల్ విధానంలో పరీక్ష రాసేలా అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వం నమూనా మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని ఉన్నతాధికారుల స్థాయిలో మార్పులతో పాటు అంతర్గత భద్రతా లోపాలను సరిదిద్దేందుకు ఉన్నత స్థాయి ప్రక్షాళన చర్యలు చేపట్టనున్నారు. ఈ పరిపాలన సాంకేతిక సంస్కరణలన్నింటినీ రానున్న అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని మార్పులు చేసినప్పటికీ భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలు ఎలాంటి లీకేజీలు, అవకతవకలు, సాంకేతిక లోపాలు లేకుండా పూర్తిగా పారదర్శకంగా జరగాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కష్టపడి చదివే విద్యార్థుల ప్రతిభకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం కఠినమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పశ్చిమాసియాలోని మరోసారి యుద్ధ వాతావరణం తీవ్ర రూపం దాల్చింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో 3 అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ పరిధిలోని సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు చేపట్టినట్లు సమాచారం. దక్షిణ ఇరాన్లోని సిరిక్
క్విష్ దీవి బందర్ అబ్బాస్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ వైమానిక దాడులకు కొన్ని గంటల ముందే ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించి అమెరికా ట్రెజరీ శాఖ జారీ చేసిన సాధారణ లైసెన్సును అమెరికా తక్షణమే రద్దు చేసింది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అమెరికా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా ఇరాన్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, అంతర్జాతీయ జిల్లాల్లో అమాయక పౌరులు ప్రయాణిస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకోవటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరిస్తూనే ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించిన సాధారణ లైసెన్సును అమెరికా రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అరాచక పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం దారుణాలకు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో లాకప్ జత్తులు పెరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించిన రావణ్పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి అరాచక పాలన మొదలైంది. అసలు పోలీసు వ్యవస్థను అడ్డదిడ్డంగా వాడుకొని ఇతర రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థను నాశనం లేపుతున్నారు. నిన్న తెలంగాణలో ఒక పాటలో ఆంధ్ర రాష్ట్ర పోలీసుల గురించి ఎంత అసహ్యంగా పాట పాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు తొత్తుల్లారా అని ఇష్టం వచ్చినట్టు పాడుతున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసుల ప్రతిష్టను పూర్తిగా దిగజారుస్తూ ఉన్నారు. అదే కాకుండా మొత్తం తెలంగాణ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర పోలీసులను తిట్టకుండా తిడుతున్నారు. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్, వీళ్ళ డైరెక్షన్లో అడ్డదిడ్డంగా పోయి వాళ్ళు చెప్పినారని ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడము, కొట్టడము, ఆఖరికి జైల్లో పెట్టి చంపడము, శివాలే లేకుండా చేయడం. ఎక్కడ పోతుంది వ్యవస్థ? అసలు పోలీసు వ్యవస్థ అనే దాని మీద రాష్ట్రంలో నమ్మకం లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలో భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతలపూడి సమీపంలోని అశోక్ లేలాండ్ ఆటోలో తరలిస్తున్న 75 క్వింటాల రేషన్ బియ్యం బస్తాలను పట్టణ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ తన సిబ్బందితో కలిసి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆటో డ్రైవర్ సుధీర్ బాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బియ్యం బస్తాలను ఎవరు అందించారు, ఎక్కడికి తరలిస్తున్నారనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టారు. అక్రమ రేషన్ బియ్యం రవాణా వెనుక ఉన్న నెట్వర్క్ ను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు మెదక్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. లంచ్ విరామ సమయంలో క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్న కలెక్టర్ ప్రతిమా సింగ్ ను వాహనాన్ని అడ్డుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులను సముదాయించారు. అంతకుముందే కలెక్టర్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమై సమస్యపై చర్చించారు. తమకు కోట్ల రూపాయల బిల్లులు బకాయిగా ఉన్నాయని, ఆ బకాయిలు చెల్లించకుండా కొత్తగా విద్యార్థులను చేర్చుకుంటే వారికి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించడం కష్టమవుతుందని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాయి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఇంకా రేపటిదాకా ఈ రోజు కనుక మీ పిల్లలకి కనుక ఆపడం కానీ ఎట్లా జరుగుతుందో మనం పిల్లల బాధితులమండి. 4 సంవత్సరాల నుంచి మా పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు. 4 సంవత్సరాల నుంచి మొదటి నెల, ప్రతి సంవత్సరం మొదటి నెలలో మా పిల్లల్ని ఆపడం జరుగుతుంది. కేవలం ఎస్సీ పిల్లలనే వివక్షతోటి ఈ పిల్లల్ని ఆపుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే ఇంకా ఎవరికైనా ఇది కరెక్ట్ కాదు సార్. పిల్లల మీద ఈ వివక్ష అనేది మంచిది కాదు. పిల్లల యొక్క చదువును, భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు. మాకు సాయం చేయండి అని మేము 4 సార్లు కలెక్టరేట్ తిరగడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి ఆయా స్కూళ్లకు గవర్నమెంట్ ఉద్యోగుల్ని, లేదంటే ప్రభుత్వం వారిని కలెక్టర్ ఆఫీస్ నుంచి జనాలను పంపించడం జరిగింది, ఆఫీసర్లను పంపించడం జరిగింది. కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించడం మాకు కనబడతా ఉంది. అయితే ఇంకా మంచిది, మేము ఒక విషయం ఏం చెప్తున్నామంటే సార్, ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంఘటన మళ్ళీ రిపీట్ కావద్దు. ప్రభుత్వం గారు ఖచ్చితంగా దీని గురించి చర్య తీసుకోవాలి. హాస్టల్తో పాటు ఉన్నటువంటి ఈ ఫెసిలిటీ, ఈ హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మీరు పిల్లల బాధితులమండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.